క్రిస్మస్ డిసెంబర్ 25న. క్రీస్తు పుట్టుక కోసం మనం బైబిల్లో ఎంతో స్పష్టంగా చూడగలం, కానీ ఆయన పుట్టిన డేట్ని మాత్రం చూడలేం. ఈ డిసెంబర్ 25ని క్రీస్తు శకం 4వ శతాబ్దంలో అంటే 4th సెంచురీలో ఆదిమ క్రైస్తవ సంఘం యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినంగా అఫీషియల్ చేశారు. దీనికి ఎన్నో థీరీస్ ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని మరియ మార్చి నెలలో గర్భం ధరించింది అని, సరిగ్గా 9 నెలల తరువాత అంటే డిసెంబర్లో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు అని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఆ కాలంలో డిసెంబర్ 25న జరిగే రోమన్స్ యొక్క పాగన్ పండుగ నుంచి, వారి యొక్క పాపం నుంచి వారి దృష్టిని క్రీస్తు జననం వైపు మళ్లించడానికే డిసెంబర్ 25th క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారని అంటారు. ఇంకొంతమంది యేసుక్రీస్తు ప్రభుల వారికి సున్నతి చేసిన డేట్ యెరూషలేంలో వ్రాయబడింది అని, ఆ దినం నుంచి 8 రోజులు వెనక్కి వస్తే సరిగ్గా డిసెంబర్ 25th వస్తుందని, ఆ రోజే యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారని కొంతమంది అంటారు. బట్ రిమెంబర్, ఏ రోజో తెలీదు, కానీ పుట్టింది మాత్రం నీ కోసమే. ఏ నెలో తెలీదు, కానీ వచ్చింది మాత్రం నీ కోసమే. ఏ టైమో తెలీదు, కానీ మరణించింది మాత్రం నీ కోసమే. డేట్ తెలుసుకోపోయినా పర్లేదు,